సేమ్ ప్రాఫిట్ డిఫరెంట్ రిజల్ట్స్ ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రమేష్, సురేష్. ఇద్దరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. రమేష్ 1 lakh ఇన్వెస్ట్ చేశాడు. కొంత టైం తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ 1,50,000 అయింది. సురేష్ కూడా 1 lakh ఇన్వెస్ట్ చేశాడు. అతని ఇన్వెస్ట్మెంట్ కూడా 1,50,000 అయింది. ఇద్దరు 50,000 ప్రాఫిట్ ఎర్న్ చేశారు. సో న్యాచురల్గా మనం అంటాము ఇద్దరికి సేమ్ రిటర్న్ వచ్చింది అని. కానీ ఒక నిమిషం, రమేష్ ఈ 50,000 ప్రాఫిట్ని 5 yearsలో ఎర్న్ చేశాడు. సురేష్ సేమ్ ప్రాఫిట్ 3 yearsలో ఎర్న్ చేశాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇద్దరికి నిజంగా సేమ్ రిటర్న్ వచ్చిందా? ఇక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ పెద్ద మిస్టేక్ చేస్తారు. వాళ్ళు ప్రాఫిట్ మాత్రమే చూస్తారు, కానీ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అడగరు ఎప్పుడు. ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేసావు? ఎంత టైం పట్టింది ఆ రిటర్న్ రావడానికి? ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ని అర్థం చేసుకుందాం. ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఒక పవర్ఫుల్ ఐడియా క్లియర్ అవుతుంది. రిటర్న్స్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి? హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ హరినాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలామంది ఇన్వెస్టర్స్ ఇలా అంటారు, నా స్టాక్ 50% రిటర్న్ వచ్చింది, నా మ్యూచువల్ ఫండ్ డబుల్ అయింది, ఈ ఇన్వెస్ట్మెంట్ కన్నా ఆ ఇన్వెస్ట్మెంట్ బెటర్ రిటర్న్ ఇస్తుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఆ రిటర్న్ క్యాలిక్యులేట్ ఎలా చేశారు? ఎందుకంటే ఇన్వెస్టింగ్లో రిటర్న్ని డిఫరెంట్ వేస్లో క్యాలిక్యులేట్ చేయవచ్చు. గెయిన్, లాస్, పర్సంటేజ్ రిటర్న్, అబ్సల్యూట్ రిటర్న్, సిఏజిఆర్, ఎస్ఐపిస్ అండ్ ఇర్రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసము ఎక్స్ఐఆర్ఆర్ అని ఒక మెట్రిక్ ఉంటుంది. సో టెన్షన్ పడకండి, ఈరోజు మనము బేసిక్స్ నుంచి మొదలు పెడదాం. ఈ వీడియో స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఈరోజు మనం రిటర్న్స్ బేసిక్ లాజిక్, అబ్సల్యూట్ రిటర్న్స్ ఎందుకు యూస్ఫుల్, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు, టైం ఎందుకు ఇంపార్టెంట్ అని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అంటే సింపుల్గా మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత మనీ ఎర్న్ చేసింది లేక లాస్ చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ని మీరు 10,000 కొన్నారు. కొంత నెలల తర్వాత దాని వాల్యూ 12,000 అయింది. మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అయింది. సో మీ ప్రాఫిట్ 2,000 రూపీస్. కానీ సపోజ్ ఆ స్టాక్ వాల్యూ 8,000 పడిపోయింది. ఇప్పుడు మీరు 2,000 రూపీస్ లాస్లో ఉన్నట్లే. సో రిటర్న్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ లెవెల్లో చాలా సింపుల్గా ఉంటుంది. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సురేష్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు, 2,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. రమేష్ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు, సేమ్ 2,000 ప్రాఫిట్ వచ్చింది. ఇద్దరికి 2,000 ప్రాఫిట్ వచ్చింది కదా. ఇద్దరికి సేమ్, ఇద్దరు రిటర్న్స్ ఈక్వల్? ఆబ్వియస్లీ కాదు. బికాస్ సురేష్ 10,000 మీద 2,000 ఎర్న్ చేశాడు, రమేష్ 1 lakh మీద 2,000 ఎర్న్ చేశాడు. సో మనం రిటర్న్స్ని పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయాలి. సురేష్ విషయంలో 2,000 డివైడెడ్ బై 10,000 మల్టిప్లైడ్ బై 100. సో మనకి 20% రిటర్న్ వస్తుంది. రమేష్ విషయంలో 2,000 డివైడెడ్ బై 1 lakh మల్టిప్లైడ్ బై 100 అంటే 2% రిటర్న్ వస్తుంది. సేమ్ ప్రాఫిట్ కానీ డిఫరెంట్ రిటర్న్. ఇది ఫస్ట్ బిగ్ లెసన్. ఇన్వెస్ట్మెంట్ని ప్రాఫిట్ అమౌంట్తో మాత్రమే జడ్జ్ చేయకండి. ఆల్వేస్ పర్సంటేజ్ రిటర్న్ చూడండి. ఎందుకంటే పర్సంటేజ్ రిటర్న్ మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఎంత ఎఫిషియెంట్గా పెరిగిందని చూపిస్తుంది. అబ్సల్యూట్ రిటర్న్ ఇప్పుడు కామన్గా యూజ్ చేసే రిటర్న్ క్యాలిక్యులేషన్ ఒకటి అర్థం చేసుకుందాం. అబ్సల్యూట్ రిటర్న్ అంటే బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు టోటల్ పర్సంటేజ్ గెయిన్ లేదా లాస్ ఎంత అని చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యూచువల్ ఫండ్లో 1 lakh ఇన్వెస్ట్ చేశారు. కొంత సమయం తర్వాత అది 1,40,000 అయింది. మీ ప్రాఫిట్ 40,000. అబ్సల్యూట్ రిటర్న్ ఫార్ములా ఇక్కడ చూస్తే 40,000 డివైడెడ్ బై 1 lakh మల్టిప్లైడ్ బై 100 అంటే 40% అబ్సల్యూట్ రిటర్న్స్. సో అబ్సల్యూట్ రిటర్న్ మనకి ఏం చెప్తుంది అంటే, మనం పెట్టిన పెట్టుబడి మీద టోటల్ రిటర్న్ ఎంత వచ్చింది. ఇది సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది అందరికీ. షార్ట్ పీరియడ్స్కి ఇది యూస్ఫుల్, టోటల్ గెయిన్ లేదా టోటల్ లాస్ తెలుసుకోవాలంటే. కానీ ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ పెట్టుబడి 1,40,000 ఎప్పుడైంది, ఎంత టైం పట్టింది? 6 months, 1 year, 5 years, 10 years? అబ్సల్యూట్ రిటర్న్ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వదు. అబ్సల్యూట్ రిటర్న్ మీ డబ్బు ఎంత పెరిగిందని చెప్తుంది, కానీ మీ డబ్బు ఎంత ఫాస్ట్గా పెరిగింది లేదా ఎంత స్లోగా పెరిగిందని చెప్పదు. ఇక్కడ ఇన్వెస్టింగ్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రమేష్, సురేష్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇద్దరు 1 lakh ఇన్వెస్ట్ చేశారు, ఇద్దరికి 1,50,000 వచ్చింది. ఇద్దరికి 50% అబ్సల్యూట్ రిటర్న్స్ వచ్చాయి. రమేష్ రిటర్న్స్ 5 yearsలో వచ్చింది, సురేష్కి 3 years వచ్చింది. పేపర్ మీద ఇద్దరికి 50% అబ్సల్యూట్ రిటర్న్స్. కానీ ప్రాక్టికల్గా చూస్తే సురేష్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది, ఎందుకంటే సేమ్ రిటర్న్ చాలా తక్కువ టైంలో ఎర్న్ చేశాడు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఏ 10 yearsలో 100% రిటర్న్ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ బి 4 yearsలో 50% రిటర్న్ ఇచ్చింది. ఏది బెటర్?
చాలామంది బిగినర్స్ ఒక క్షణంలోనే 100% రిటర్న్ బెటర్ అని చెప్పేస్తారు. కానీ అంత ఫాస్ట్గా డిసైడ్ చేయకండి. ఎందుకంటే 10 ఇయర్స్లో 100% కన్నా 4 ఇయర్స్లో 50% రిటర్న్ బెటర్. అందుకే డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఉన్న రిటర్న్స్ని బ్లైండ్గా కంపేర్ చేయకూడదు. ఒక స్టాక్ 3 మంత్స్లో 30% రిటర్న్ ఇవ్వడము, సేమ్ స్టాక్ 1 ఇయర్లో 30% రిటర్న్ ఇవ్వడం ఈక్వల్ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ 4 ఇయర్స్లో డబుల్ అవ్వడం, 12 ఇయర్స్లో డబుల్ అవ్వడం సేమ్ కాదు. సమయం అన్నింటినీ మార్చేస్తుంది. ఇక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ పర్ఫార్మెన్స్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఫైనల్ రిటర్న్ నెంబర్ మాత్రమే చూస్తారు, టైం ఎంత పట్టింది అనేది చెక్ చేయరు. దానివల్ల యావరేజ్ రిటర్న్ కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఓకే అబ్సల్యూట్ రిటర్న్ యూస్ఫుల్, కానీ టైం ఇంపార్టెంట్, అంటే ఇన్వెస్ట్మెంట్ మీరు ప్రాపర్గా కంపేర్ చేయాలి. ఇక్కడ సిఏజిఆర్ పిక్చర్లోకి వస్తుంది. సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఈరోజు ఫార్ములా గురించి టెన్షన్ పడకండి, సిఏజిఆర్ని మనం నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా అర్థం చేసుకుందాం. ఇప్పటికీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సిఏజిఆర్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. నా ఇన్వెస్ట్మెంట్ యావరేజ్గా ప్రతి ఇయర్ ఎంత రేట్లతో పెరిగింది. టెక్నికల్ వర్డ్స్లో చెప్పాలంటే సిఏజిఆర్ టోటల్ రిటర్న్ని యాన్యువలైజ్డ్ రిటర్న్గా కన్వర్ట్ చేస్తుంది. సపోజ్ ఈ ఇన్వెస్ట్మెంట్ 50% రిటర్న్ ఇచ్చింది అని ఎవరైనా చెప్పారనుకోండి, 50% రిటర్న్ ఎంత టైంలో వచ్చింది, ఎన్ని ఇయర్స్ పట్టింది, ఇయర్లీ గ్రోత్ రేట్ ఎంత, ఇక్కడ సిఏజిఆర్ ఫార్ములా యూస్ఫుల్. అబ్సల్యూట్ రిటర్న్ టోటల్ జర్నీ చెప్తుంది, సిఏజిఆర్ ఆ జర్నీ యావరేజ్ ఇయర్లీ స్పీడ్ ఎంత ఉంది అని చెప్తుంది. అందుకే డిఫరెంట్ టైం పీరియడ్స్లో హోల్డ్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని కంపేర్ చేయడానికి సిఏజిఆర్ యూస్. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిఏజిఆర్కి కూడా కొన్ని లిమిటేషన్ ఉంటాయి. సో ఈరోజు ఇది గుర్తుపెట్టుకోండి, ఏంటంటే అబ్సల్యూట్ రిటర్న్ స్టార్టింగ్ పాయింట్, సిఏజిఆర్ నెక్స్ట్ లెవెల్. డిఫరెంట్ డేట్స్లో ఇన్వెస్ట్మెంట్ జరిగితే లైక్ ఎస్ఐపి, అప్పుడు ఎక్స్ఐఆర్ఆర్ యూస్ఫుల్. ఇప్పుడు ఒక ప్రశ్న మళ్ళీ, ఏ రిటర్న్ మెజర్మెంట్ ఎప్పుడు వాడాలి? మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 1 ఇయర్ లోపు అయితే అబ్సల్యూట్ రిటర్న్స్ సరిపోతుంది. మీరు డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఉన్న 2 ఇన్వెస్ట్మెంట్స్ కంపేర్ చేస్తుంటే అబ్సల్యూట్ రిటర్న్ సరిపోదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మోర్ దెన్ 1 ఇయర్, సిఏజిఆర్ మంచిదప్పుడు. ఎస్ఐపి లేదా స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒకటే దాంట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం, ఇర్రెగ్యులర్ క్యాష్ ఫ్లోస్ ఉంటే ఎక్స్ఐఆర్ఆర్ అనేది వాడాలి. ఈరోజు అన్ని మెమరైజ్ చేయడానికి ట్రై చేయకండి. మరి లెసన్ ఏంటంటే రిటర్న్ ఒక సింపుల్ నంబర్ కాదు. ఏ రిటర్న్ నమ్మే ముందు ఈ క్వశ్చన్స్ అడగండి. ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేశారు, ఫైనల్ వాల్యూ ఎంత సమయం పట్టింది, వన్ టైం ఇన్వెస్ట్మెంటా లేక మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్సా, ఏ రిటర్న్ ఫార్ములా యూజ్ చేశారు మీరు. ఎందుకంటే 2 ఇన్వెస్ట్మెంట్స్ సేమ్ ప్రాఫిట్ చూపించవచ్చు, కానీ ఒకటి ఇంకో దానికన్నా చాలా బెటర్ కావచ్చు. 2 ఇన్వెస్ట్మెంట్స్ సేమ్ పర్సంటేజ్ రిటర్న్ చూపించవచ్చు, కానీ టైం పీరియడ్ డిఫరెన్స్ అయితే మీనింగ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఈ వీడియోలో మనము బేసిక్ ఫౌండేషన్ అర్థం చేసుకుందాం, కానీ నెక్స్ట్ వీడియోలో అబ్సల్యూట్ రిటర్న్ గురించి ఇంకా డీప్గా తెలుసుకుందాం. ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు మిస్లీడ్ చేస్తుంది మనల్ని, ఎందుకు చాలామంది ఇన్వెస్టర్స్ అబ్సల్యూట్ రిటర్న్ నెంబర్స్ని చూసి ఫుల్ పిక్చర్ అర్థం కాకుండానే ఇంప్రెస్ అయిపోతారు. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం సిఏజిఆర్కి వెళ్దాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి సిఏజిఆర్ ఎందుకు ఇంపార్టెంట్, తర్వాత అబ్సల్యూట్ రిటర్న్ వర్సెస్ సిఏజిఆర్ని కంపేర్ చేద్దాం, ఎగ్జాంపుల్స్తో పాటు కంపేర్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ మీకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని జడ్జి చేసే విధానం కంప్లీట్ మార్చేస్తుంది. సో క్విక్గా సమరైజ్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియోని. ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత డబ్బు అని చేసింది లేక లాస్ అయిందని. ప్రాఫిట్ ఒక్కటి సరిపోదు, పర్సంటేజ్ రిటర్న్స్ మోర్ యూస్ఫుల్, బికాస్ అది ప్రాఫిట్ని ఇన్వెస్ట్మెంట్ అమౌంట్తో కంపేర్ చేస్తుంది. అబ్సల్యూట్ రిటర్న్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టోటల్ రిటర్న్ చెప్తుంది, కానీ అబ్సల్యూట్ రిటర్న్ టైం రోల్ని ఎక్స్ప్లెయిన్ చేయదు. టైం చాలా ఇంపార్టెంట్, బికాస్ సేమ్ రిటర్న్ 3 ఇయర్స్లో రావడం, 5 ఇయర్స్లో రావడం టోటల్లీ డిఫరెంట్. సిఏజిఆర్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ని చెప్తుంది. దాని గురించి అప్కమింగ్ వీడియోస్లో మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఈ స్టాక్ 100% రిటర్న్ ఇచ్చిందని చెప్తే ఇమీడియట్గా ఇంప్రెస్ అవ్వకండి. ఒక స్మార్ట్ క్వశ్చన్ అడగండి, ఎంత టైంలో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే యూట్యూబ్ని హ్యాపీ చేయడానికి లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనం అబ్సల్యూట్ రిటర్న్ గురించి ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం, ప్రాక్టికల్గా చూద్దాం. అంటిల్ దెన్, బాయ్.